హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంత్రిగా ఉండగా అధికార దుర్వినియోగానికి నిధుల గోల్మాల్కి పాల్పడ్డారనే అంశంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఎన్నాళ్ళు కేటీఆర్ అరవింద్ కుమార్ చుట్టూ సాగిన ఈ వ్యవహారంలో తాజాగా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్, ఏ2గా అరవింద్ కుమార్, ఏ3గా బిఎల్ఎన్ రెడ్డి పేర్లను పేర్కొంది. దీంతో బిఎల్ఎన్ రెడ్డి పేరు హాట్ టాపిక్ అయింది. స్వేచ్ఛ బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ టీం ఈయన గురించి ఆరా తీయగా సంచలన నిజాలు తెలిసాయి. 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలనలో చేసిన అవినీతి అక్రమాలతో భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు సమాచారం. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏ3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి 10 ఏళ్లు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. టెండర్ల ప్రక్రియతో పాటు సొమ్మంతా పక్కదారి పట్టించేది ఈయనేనని సమాచారం. అరవింద్ కుమార్ ఆదేశాల మేరకు ఏది చెబితే అది చేస్తుంటారని తెలుస్తోంది. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన ఈయన సుమారు 2,000 కోట్ల దాకా సంపాదించారని టాక్. ఆ సొమ్మును రియల్ ఎస్టేట్ సంస్థల్లోకి మళ్లించి కుమారుడి ద్వారా వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఏసీబీ కేసు నమోదైన తర్వాత ఫార్ములా ఈ రేస్తో పాటు బిఎల్ఎన్ రెడ్డి అక్రమార్జన పైన విచారణ జరిపేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఈయనకి ఓ మహిళా అధికారితో సత్సంబంధాలు ఉన్నాయని, ఆమెను 7 ఏళ్లలో చిన్న స్థాయి ఇంజనీర్ నుంచి చీఫ్ ఇంజనీర్ స్థాయికి తీసుకెళ్లాడని ఉద్యోగుల్లో చర్చ ఉంది. అంతేకాదు, ఏ టెండర్ అయినా తనకు సంబంధించిన కంపెనీలకు అప్పగించుకొని భారీగా లబ్ధి పొందడం, కమిషన్లు తీసుకోవడం ఈయనకు అలవాటుగా చెబుతున్నారు. హెచ్ఎండిఏలో 10 ఏళ్లు జరిగిన అవినీతికి ఈయన కేరాఫ్గా ఉన్నట్లుగా సమాచారం. పోలీసులు ఈ బాగోతాలపై దృష్టి పెట్టారని, ఇందులో ఎవరెవరికి వాటాలు ఉన్నాయో విచారణ జరిపేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. హెచ్ఎండిఏ టెండర్ల అంశంలో బిఎల్ఎన్ రెడ్డి పాత్ర చాలా కీలకం. దీంతో అక్రమార్జనకు అలవాటు పడి భారీగా సంపాదించినట్లుగా సమాచారం. సంపాదనను రియల్ ఎస్టేట్లోకి తీసుకెళ్లి కొడుకు ద్వారా పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని తెలుస్తోంది. రిటైర్ అయిన తర్వాత కూడా ఈయన్ను కేసీఆర్ ప్రభుత్వం కొనసాగించింది. ప్రభుత్వం మారాక సైలెంట్గా సైడ్ అయిపోయారు. కుమారుడితో భూములు కొనుగోలు చేసి బ్లాక్ మనీ అంతా వైట్ చేసుకున్నారు. ఇంకా ఇలాంటివి ఆయన ఖాతాలో చాలానే ఉన్నాయని, అవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.